హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం ఏదో కొత్త వీడియోతో మన దగ్గరకు వచ్చామన్నమాట. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. ఓకే, ఇక్కడ నుంచి డే బై డే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కంటిన్యూగా. ఓకే, లాస్ట్ వీడియోకి అయితే అంతగా వ్యూస్ అయితే రాలేదన్నమాట. మరి ఈ వీడియో కన్నా ఒకసారి లేదా చూద్దాం. గేమ్లో చూసుకున్నట్టయితే మొత్తానికి పీక్లో అయితే దింపుతున్నాడు మనడు. నేను తీసుకొచ్చాను అనమాట మా ఫ్రెండ్ కానీ. అలాగే ఇంకా ఇద్దరు ఎవరు నాకు తెలియదు. మీరు ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ చూసినట్టయితే డియో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడాము కదా. అందులో కనీసం లాస్ట్ వరకు కూడా ఉండలేదన్నమాట మేము ఇద్దరం. కాబట్టి ఈసారి స్క్వాడ్నే తీసుకొచ్చాను, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకైతే అగ్గు దొరికింది, అలాగే MP40 అయితే దొరికింది అనమాట. ఇక్కడ ఒక మంచి లాంగ్ రేంజ్ కానీ దొరికిందంటే ఇంకా అయిపోయి గేస్ మనకైతే ఎటువంటి సమస్య అయితే ఉండదు. కొట్టేసుకోవచ్చు ఇది ఎనిమిషన్ అయితే. ఇక్కడ M590 ఉంది. ముందుగా M590 తీసుకుంటాం, ఎందుకంటే M590 2 ప్లేట్లు కొట్టేసామంటే ఎనిమిషన్ అయితే కొట్టేయచ్చు, ఈజీగా నాక్ అయిపోతారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు గన్స్ ఎత్తుకుంటున్నాడు పోయి. వాడి దగ్గర అయితే M24 అయితే ఉందన్నమాట. అరే ఇక్కడ కార్ తీసుకుందారా అంటే వాడు నా దగ్గర AW ఉంది అంటున్నాడు. చూస్తే వాడి దగ్గర దాని పేరు M24 అనమాట. ఓకే, వాడికైతే AWMకి M24కి స్నైపర్కి స్నైపర్ గురించి వచ్చాడు. ఓకే, వాడికైతే పడింది 113 అయితే పడింది. వాడి టీమేట్ ఎవడో వచ్చాడు ఇంకోడు, వాడికి కూడా పడిపోయింది. వాడిని అయితే నాకు ఇద్దరు కూడా ఉన్నాడు. వాడిని కొట్టానంటే వీడు పోయి హీల్ చేసుకుంటాడు. వాడికి అంతా హీల్తో పెట్టుకుని వాడు హీల్ చేసుకుంటాడు. ఇంకా నేనే కొట్టేశాను అనమాట ఇలాగలగా. లేదంటే ఇంకా వాడికి కొట్టేస్తాడు ఎనిమి. మళ్ళీ హీల్ చేసుకొని ఉన్నాడు. పెద్ద ఎక్కడున్నాడు ఎనిమిది సైడ్ ఉన్నారు చెప్పంట. మళ్ళీ వచ్చి ఉన్నప్పుడు కొట్టాడు కానీ లేనప్పుడు అడుగుతాడు. మొత్తానికి నేనే కొట్టేశాను అనమాట. కొట్టేసి లూటింగ్ వాడి దగ్గర అయితే అంతగా ఏం లూట్ లేదు. ఇంకా నా దగ్గర ఉన్న గన్స్ తోటి ఇంకా పోయి అయితే కొట్టలేదు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవడో వచ్చాడు ఇంకోడు. లోపలికి రానికి ట్రై చేస్తున్నాడు. ఇటు సైడ్ వస్తే కొడదాం. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు వేసాడు. వీడికి చెప్పాను ఎనిమిది ఉన్నాడు అని. అటు చూసాడు ఆల్రెడీ మ్యాప్లో. నేను వెళ్ళిపోతాను, నేను కొట్టేస్తాను అంటున్నాడు. మళ్ళీ వాడు నాకే పోయాడంటే మళ్ళీ నేను ఒకటి వేయాలి వాడికి. ఓకే, వాడైతే దగ్గరికి అయితే వస్తున్నాడు, డోర్ దగ్గరే ఉన్నాడు, బట్ లోపలికి రావట్లేదు. నాకు తెలిసి నాకు కొట్టాం కదా, మన ఇద్దరినైతే కొట్టాం కదా. వాళ్ళ టీం అనుకుంటున్నాను నేనైతే. మరి వాళ్ళ టీమో కాదో చూద్దాం. ఇంకే ఆట రివేల్ అయితే అయిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి. త్వరగా కొట్టేయాలి దూడని. దూలు ఎక్కువ అడిగి ఆగురా నిదానంగా చూసుకోవడం అంటే వాడు ఇంకా వెళ్ళిపోయాడు రష్కు. వాడేమో పడుకోబెట్టేశాడు. మొత్తానికి వాడికి ఇద్దరు వెయిట్ చేశాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే లోపలికి వస్తాడా రావట్లేదు. ఇంకోటి కూడా వచ్చాడు వాళ్ళ టీం ఒకటే. వీడు లోపలికి వస్తున్నాడు. హెడ్ పడింది. ఇంకొక హెడ్ పడింటే బాగుండు, పడలేదనమాట. వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు. గ్రానైట్ వేసి బొక్క బయటికి అయితే వెళ్ళిపోయాడు. లోపలికి వస్తే కొడదామని ట్రై చేస్తున్నా, బట్ వాడైతే వస్తే లోపలికి రావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన టీమేట్స్ ఇద్దరు చచ్చిపోయారు ర్యాండమ్ గైస్. మళ్ళీ కూడా రివైవ్ ఇద్దామంటే నా దగ్గర టోకెన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఆమె కూడా లేదు. త్వరగా వెళ్ళి ఆమె తీసుకోవాలి. షార్ట్ గన్ ఆమె తెచ్చుకున్నాం గైస్ త్వరగా వెళ్ళి. లేదంటే ఇంకా నా దగ్గర ఆమె ఒక 10 ఉందన్నమాట. ఇంకా 10 తోటి ఎంతసేపు అని అడగలం. ఇంకో 2 బుల్లెట్లు మిస్ అయిపోయాయంటే ఇంకా అయిపోయాయి, వాళ్ళు కొట్టేశారు. కాబట్టి త్వరగా అయితే ఆమె తెచ్చుకున్నాడు. వీడి దగ్గర టోకెన్స్ లేవు, వాడి దగ్గర కూడా 100 ఏమో ఉన్నాయి. ఇంకా ఇద్దరం అయితే రివైవ్ వెళ్ళలేకపోయాం. టోకెన్స్ కలెక్ట్ చేద్దామంటే ఇప్పుడు కలెక్ట్ చేసి ఇచ్చేంత టైం కూడా లేదు మనకు. కలెక్ట్ చేసేటప్పుడు ఇంకా ఎవడన్నా వేరే వాడు వచ్చాడు అనుకోండి అయిపోయాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కొట్టేసి వెంటనే రివైవ్ ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఎవడన్నా వస్తాడా? వీళ్ళైతే చెక్ చేసుకోవట్లేదు ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు ఇక్కడ ఉన్నారు. నేను M590 కాకుండా అగ్గు తీసుకుంటే బాగుండు. ఏం చేస్తాం? ఒకటి పడింది 115 పడింది. ఒకటి అయినా నాకు కలగేసాడు. ఇప్పుడు మనవాడు అటు సైడ్ నుంచి వచ్చాడు. ఒకనైతే నాకు చేశాడు. ఇంకైతే వాడు నాకు అయిపోయాడు. ఓకే, ఇలా ఒక్కడున్నాడు కాబట్టి ఇంకా నేను రష్ వెళ్ళిపోయాను. రష్ కాదనుకుంటే నెగిల్ నుంచి కొట్టేశాను. ఓకే, మొత్తానికి కొట్టేసాను అనమాట. త్వరగా వెళ్ళి మన వాళ్ళకి రివైవ్ వచ్చేసేయాలి. మన వాళ్ళకి రివైవ్ వచ్చేసి ఇంకా మనమైతే కిల్స్ కొట్టుకోవాలి. స్క్వేర్ని అయితే కొట్టేయాలి ఎలాగోలాగే మ్యాచ్లో. ఒక 2 స్క్వేర్లను అయితే కొట్టేద్దాం మనం. ప్రో ప్లేయర్ గైస్, మనం ప్రో ప్లేయర్. ఓకే, నేనైతే టోకెన్లు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బయట అయితే అక్కడ 200 టోకెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 200కి 400కి ఒకటికి రివైవ్ ఇచ్చేద్దాం. ఇంకా వాడు నేను కలిసి ఇంకా టోకెన్లు కలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళకి అయితే రివైవ్ ఇచ్చేద్దాం త్వరగా అయితే. ఈ మ్యాచ్లో మనమైతే కిల్స్ అయితే కొట్టాలి ఎక్కువ. ఎలాగో ఒక 10+ కిల్స్ కొట్టేసి బోయా కూడా కొట్టాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు ఎమోజీలు అయితే పెడుతున్నాడు. నేను ముట్టగాడు వాడికి రివైవ్ ఇస్తాను ఏమో చెప్తే డెమ్మో ఎవడో వచ్చాడు.
ఓకే, పీక్లో చాలామంది అయితే ఉన్నట్టున్నారు. ఇంకొక టీం ఏమో వచ్చినట్టుంది. త్వరగా రివైవ్ చేయాలి, లేదంటే మనం కూడా పోతాం. ఓకే, మన ఫ్రెండ్ కనుక అయితే రివైవ్ చేద్దాం. ఓకే, 200 వచ్చేసింది అన్నమాట రివైవ్. ఇద్దరికైతే ఇచ్చాను. ఓకే, మన గన్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, ఇక్కడ ఎవడున్నాడు బ్రో? ఏంది బ్రో వాడు అట్లా కొడుతున్నాడు? నా దగ్గర హెల్ప్ లేదు. వీడు వచ్చాడు. అమ్మ గొర్రెది బండిలు వేసుకొచ్చాడు. ఎన్ని బుల్లెట్లు కాల్చినావు కొనుక్కోవచ్చు, అయినా చావాలి వాడు. ఒక్కటి పల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్ని కొట్టినా కానీ ఒక్కటి కూడా పల్లె. ఇంకైతే పడింది కానీ కొట్టేశాడు. ఓకే, వీడు పారిపోయి రివైవ్ ఇస్తే బాగుంటుంది. వీడు చూడండి, మ్యాగ్ పెట్టుకొని కొట్టలేకపోయినాడు. మ్యాగ్. ఓకే, ఏం చేయలేమంగా, కొట్టేశాడు అన్నమాట. మళ్ళీ మనకు రివైవ్ ఇచ్చేసాడు కింద నుంచి. ఓకే, ఇంకా ఆగకుండా మళ్ళీ పీక్లోకి వచ్చాడనమాట. ఈసారి అయినా ఖచ్చితంగా కొట్టాలి. ఒక టీంలో మనమే సొంతంగా భయపడి చేయాలి. చూద్దాం, కొడతాం. అట్లా నాకు కిందే ఎనిమిస్ ఉన్నారు. ఫైటింగ్ జరుగుతుంది ఆల్రెడీ. అదే ఉన్నాడు. ఇక్కడ కూడా గుర్రం వేసుకొని వచ్చాడు. గుర్రం వేసుకొని వస్తున్నాడు. అన్నైతే కొట్టాలి ఫస్ట్. వీడికి డ్యామేజ్ ఇచ్చా, బట్ హెడ్ వల్ల. కేడు లోపలికి ఎవడో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్, వస్తున్నాడు గెచ్చుడు. ఓకే, వాడికైతే హెడ్ పడిపోయింది అనమాట చిన్న దాంతో. ఓకే, ఫుల్ కిల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే కొట్టేశారు మనల్ని. వీడు వచ్చాడు గొర్రె తలకాయడు. మళ్ళీ వచ్చాడు ఇంకోటి వచ్చాడు గొర్రె తలకాయ ఉన్నాడు. నీ ఎంతమంది ఉన్నారా? వీళ్ళ టీం కూడా ఇంకోటి వచ్చినాడు. గన్ రీలోడ్ పడింది వేసినది. అమ్మ కిల్ దొబ్బేసినాడు. ఆగురా అంటే ఈ కిల్ కూడా పోయా. మొత్తం 3 కిల్లులు రావాలి మనకు. ఒక వీడిని కొట్టేసుకున్న త్వరగా. వీడి కిల్ అయితే వచ్చింది కానీ 2 కిల్లులు దొబ్బాడు. దొంగనా కొడుకున్నాడు. ఇప్పుడే దిగాడు. కొట్టడానికి కూడా రాదు కానీ వాడు దొబ్బేశాడు కిల్లులో. ఓకే, మనోడు చచ్చిపోయాడు. నెంబర్ 1 గాడు. నెంబర్ 2 గాడు అప్పుడే చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయినారా? ఓకే, మళ్ళీ అయితే ఇవ్వడం జరిగింది అందరికీ. అలాగే వీడు ఏమంటున్నాడైతే పైకి ఎక్కదాం, దాని పైన కూర్చొని ఎనిమిది ఎవరైనా వస్తే కొట్టేద్దాం అంటున్నాడు. కానీ వాడు గ్లోబల్ ఎక్కడికి రావట్లేదు. మా ఐడియాలో ఏమో ఇస్తాడు, ఏం చేయనీకి రాదు, కొట్టనీకి రాదు. అంతే మరి. వాడు ఇంతసేపు ట్రై చేస్తున్నాడు, ఇంతవరకు పైకే ఎక్కలేము వాడు. ఇంకా అలా ట్రై చేస్తుంటూ బయట నుంచి ఎక్కితే ఇంకొక స్క్వాడ్ వచ్చింది అనమాట. ఎట్లీస్ట్ చేశాడు వాడే, నా మీద ఎట్లీస్ట్ చేశాడు. ఓన్లీ ఫైటింగ్ జరుగుతుంది ఆల్రెడీ. ఒకనైతే కొట్టేశాను మన టీంలో. ఎస్, కోడినికి ఉన్నాడు అని చెప్దాం అనుకున్నాను. అంతలో బయటకు వచ్చాడు. హెడ్ అయితే పడిపోయింది. ఇంకోటి వచ్చాడు. వీని కూడా కొట్టేస్తే నా హెల్త్ కాదు చూసుకోవాలి. నేనైతే హెల్త్ మొత్తం తగ్గిపోయింది. ఓడి అమ్మ కొడుతున్నారు వీళ్ళు. ఓకే, వీడిని అయితే వేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ పడింది. కిందికి దిగు పైన ఉంటే మళ్ళీ బయట నుంచి కొడతాడు వాడు. మిస్ అయిపోయింది కదా. వాడైతే బయటకు వెళ్ళిపోయాడు. పడింది. రివైవ్ ఇస్తున్నాడు. వాడికి పడింది అయినా చచ్చిపోయాడు. ఎలా బయట నుంచి కొట్టేద్దామా. ఓకే, బయటకి వచ్చాడు. వాడికి నాకు డ్యామేజ్ ఇస్తాను కాబట్టి అడిగితే పడిపోయాడు. పక్క నుంచి ఇంకోడు. స్క్వాడ్లో ఇంకొన్నట్టున్నారు. వాడైతే వీళ్ళు స్క్వాడ్లో చూసుకున్నట్టయితే వీడు ఒక్కడైనా కొట్టింది. ఎస్, ఓకే, ఇద్దరినైతే కొట్టాం మనం ఈ స్క్వాడ్లో. ఒకరిని వీడు కొట్టి తప్పేశాడు. ఈసారి కూడా స్క్వాడ్ అయిపోయింది. వీడు రివైవ్ అయిపోతున్నాడు. స్టార్ట్ అయితే ఇచ్చేసాం గైస్. చూసుకున్నట్టయితే మొత్తం టీమ్ అయిపోతే చేసాం. అంటే మనం కొట్టలేదు అనుకోండి, ఒక కిల్ అయితే పోయింది అనమాట. ఆ కిల్ కూడా వచ్చేసింటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా టీంని కొట్టేసామని అమౌంట్ అయితే వేసాను అనమాట. ఇంకా అలా తిరుగుతూ ఉంటే పీక్లో ఇంకో స్క్వాడ్ వచ్చింది. అదిగోండి ఇప్పుడైతే అది మన గన్స్ అయితే ఫైర్ చేసాను. అదిగోండి ఇందాక కొట్టింది అనమాట. ఏమంటే అది కనిపించలేదు నాకు. ఫుల్ డ్యామేజ్ వచ్చి కనిపించింది. ఈసారి అయితే కనిపించాడు. నేను ఇక్కడ నుంచి కొడదాం అనుకుంటున్నాను కానీ వాడైతే ఒక్కడే ఉన్నాడు అని అంటే నేను అంతే లోపలికి వచ్చాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఒకరిని కొట్టాను. చూసి ఇంకోటి ఉన్నాడు. వాడికైతే హెడ్ కొడదాం అనుకున్నాను, బట్ కనెక్ట్ అయితే కాలేదనమాట. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే రివైవ్ ఇచ్చాలి, లేదంటే మనం వెళ్ళిపోతాం. ఇంకా మనోడికైతే ఇచ్చాను. ఇంకో టీం వచ్చింది సైడ్ నుంచి. ఊడి అమ్మ ఇంతమంది నాక. ఓకే, వీడైతే ఒక నాడు వాడికి ఫుల్ డ్యామేజ్. అన్నీ కొట్టాను ఒకడు. ఓకే, వీడు రివైవ్ ఉన్నాడు. ఓకే, వీళ్ళ టీం వాళ్ళ టీం వేరే గైస్. చూసుకున్నట్టయితే 12 కిల్స్ అయితే వచ్చేసాయి మనకు. ఇంకా 12 అయ్యేలాగా సేమ్ బలింది కదా. 12 అనమాట. ఓకే, మనల్ని ఎవడు కొట్టడానికి వెళ్తున్నాడు. వాడిని అయితే నాకు చేస్తాను అనమాట. ఇంకా లాస్ట్ ఓకే, మళ్ళీ 12 వెయిట్ వచ్చింది. ఇప్పుడు ఒకటి కొట్టేసా కదా. ఓకే, రివైవ్ ఇచ్చినట్టున్నారు. మళ్ళీ త్వరగా అయితే మన టీమేట్స్ కూడా రివైవ్ చేసుకోవాలి గైస్, లేదంటే అయిపోతాం మనం. ఓకే, రివైవ్ ఇస్తున్నాడు. వాడిని కొట్టేసి మనలోకి రివైవ్ ఇచ్చుకుందాం అంటే వెనక నుంచి కొట్టేశాడు. ఇందాక పోతున్నాం కనిపించలే. వీడేమో ఎనిమిస్ బయట ఉన్నారా అంటే లోపల కూర్చొని ఒక గన్నులు ఎత్తుకోవాలంట. మంచి గన్స్ ఉంటే కిల్స్ కొట్టచ్చు అంట. ఇంకా వాడికి అంతకంటే ఇంకేం లూట్ కావాలి గైస్. ఇంకా ఎత్తుకున్నాడు వాడు లూట్లో. ఇంకేమైనా దొరుకుతాయి.
ఓకే. వెళ్ళి ఫైట్ చేయాలంటే ఆహా! బయటికి పోకుండా రాడైతే. వాడేమో ప్యాక్‌లు ఏస్తున్నాడు. అయిపోయింది గేమ్ అయిపోయింది. మొత్తం 3 టీమ్ అయిపోవట్లే గైస్. పోయింది మ్యాచ్ అయితే. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.